2013లో ఉక్రెయిన్ దేశానికి చెందిన ఒక సిటిజన్ తన కేఫ్లో వర్క్ చేస్తూ ఉండేవాడు మరియు అతనికి హ్యాకింగ్ అంటే చాలా ఇష్టం. మరియు దీని కారణంగానే అతను ఒక చిన్న కోడ్ అనేది డెవలప్ చేశాడు. మరియు ఈ కోడ్ ద్వారంగా డైరెక్ట్గా బ్యాంక్ సర్వర్స్లో కూడా ఎంటర్ అవ్వచ్చు. కాబట్టి ఇతను ఏం చేశాడంటే బ్యాంక్ సర్వర్స్ని హ్యాక్ చేసి డబ్బులనే దోపిడీ చేయడం మొదలుపెట్టాడు. ఇతను 100 కంటే ఎక్కువగా ఇన్స్టిట్యూషన్స్ని హ్యాక్ చేసి ఆ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఒక అకౌంట్స్ దగ్గర నుంచి $1 మిలియన్ అంటే దాదాపుగా 850 కోట్ల రూపాయలు అనేది ఇతను దొంగలియటం అనేది జరిగింది. మరియు ఈ గ్రూప్ పేరు వచ్చేసి కార్గనేట్ గ్రూప్. మరియు ఈ గ్రూప్లు కొంతమందితో స్టార్ట్ అయ్యి ఎక్కువ మంది హ్యాకర్స్ దీనిలో ఇన్వాల్వ్ అయ్యారు. మరియు ఒక చిన్న స్టేట్ దగ్గర నుంచి మొదలుపెట్టి ఇంటర్నేషనల్ లెవెల్ లాకర్స్ని వీళ్ళు హ్యాక్ చేసే రేంజ్కి వీళ్ళు ఎదిగారు. ముందుగా వీళ్ళు బ్యాంక్ గురించి అన్ని డీటెయిల్స్ అనే కనుక్కుంటారు. ఎలా అంటే ముందుగా బ్యాంక్ ఒక సర్వర్ గురించి పూర్తిగా స్టడీ చేస్తారు. ఒక ఫేక్ మెయిల్ అనేది ఒక కంపెనీలో బ్యాంక్లో వర్క్ చేసే అతనికి పంపిస్తారు. మరియు ఆ కంపెనీ మెయిల్ ఎలా ఉంటుందంటే సేమ్ యాస్టీస్గా ఎక్కడైతే ఆథరైజ్ సిగ్నేచర్స్తో పాటు ఎక్కడైతే క్యాపిటల్ లెటర్స్ మరియు స్మాల్ కేస్ లెటర్స్ ఉండాలో యాస్టీస్గా ఉంటుంది. బ్యాంక్ ఎంప్లాయీస్ అది బ్యాంక్ మెయిలే అని చెప్పి క్లిక్ చేసేవాళ్ళు. మరియు దీని కారణంగా బ్యాక్ ఎండ్లో వైరస్ అనేది ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అయిపోయేది. మరియు యాక్సెస్ అనేది ఇక్కడ నుంచే హ్యాకర్స్కి అందింది. మరియు హ్యాకర్స్ ఫస్ట్ దొంగతనం చేయకుండా వాళ్ళు క్లీన్ స్టడీ అనేది చేశారు. అంటే బ్యాంకింగ్ వెబ్సైట్స్ అనేవి ఎలా పనిచేస్తున్నాయి, బ్యాంక్ అనేది సిస్టమేటిక్గా ఎలా వర్క్ అవుతుంది, ఒక ఏటీఎం సెంటర్ నుంచి ఇంకొక ఏటీఎం సెంటర్కి డబ్బులు అనేవి ఎలా క్యాష్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తారు, మరియు ఒకవేళ మన ఏటీఎం కార్డ్స్లో కనుక మనీ అయిపోతే ఏటీఎం మిషన్ అనేది ఎలా రిక్వెస్ట్ అనేది పంపిస్తుంది, మరియు ఆ రిక్వెస్ట్కి తగ్గట్టుగా ఎలా బ్యాంక్ అనేది వర్క్ చేస్తుంది. ఇలా హ్యాకర్స్ బ్యాంకింగ్ ఇన్ఫర్మేషన్ గురించి క్లీన్గా స్టడీ చేస్తారు. మరియు వాళ్ళు ఒక విషయం అనేది తెలుసుకుంటారు. అదేంటంటే బ్యాంక్ రాబరీ చేసి ఎమ్మటనే దొరకకూడదు. మరియు ఎమ్మటనే బ్లాక్ మనీ కాస్త వైట్గా మారాలి. మనం రెగ్యులర్గా డిజిటల్ పేమెంట్స్ అనేది చేస్తూ ఉంటాం. మరియు బ్యాంక్ అనేది అది ప్రాసెస్ చేస్తుంది ఆ పేమెంట్స్ అన్నిటిని. మరియు సర్వర్లో నిజంగానే మన పేమెంట్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు యాస్టీస్గా మన దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉందో చూపిస్తుంది. మరియు వాళ్ళ అకౌంట్స్లోకి రియల్గా మనీ అనేది ట్రాన్స్ఫర్ కాదు, జస్ట్ అక్కడ డిజిట్స్ అనేవి మారుతాయి. ఇది బ్యాంక్ ఎంప్లాయ్ కూడా ఇలాగే చూపిస్తుంది. ఎందుకంటే ఏటీఎం సర్వర్స్ అనేవి అలా సెట్ చేస్తారు. మరియు ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ట్రాన్సాక్షన్ చేసిన దాని తర్వాత బ్యాంక్ యావరేజ్ బ్యాలెన్స్ అనేది చూపిస్తుంది. ఒక కస్టమర్ కేసులో ఇలా అవుతుంది. ఆ కస్టమర్ దగ్గర $10,000 బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటుంది. కానీ అతని అకౌంట్లోకి సడన్గా $50,000 అనేవి వస్తాయి. మరియు ఈ డాలర్స్ అనేవి పంపించింది హ్యాకర్స్. మరియు ఎప్పుడైతే బ్యాంక్ నుంచి మనీ అనేది మిస్సింగ్ అవుతుంది అన్న విషయం బ్యాంక్ ఎంప్లాయీస్కి తెలిసిందో అప్పుడు ఎమ్మటనే ఆ బ్యాంక్ అకౌంట్ హోల్డర్ ఎవరో అతని గురించి ఇన్వెస్టిగేషన్ అనేది మొదలు పెడతారు. మరియు ఈ 3 to 4 days ఇన్వెస్టిగేషన్ జరిగే లోపలే బ్యాంకర్స్ ఆ అకౌంట్ నుంచి వేరే అకౌంట్స్లోకి మనీ అనేది ట్రాన్స్ఫర్ చేసేస్తారు. మరియు ఇలాగా 4 to 5 years దాకా బ్యాంక్ నుంచి ట్రాన్స్ఫర్ అవుతూ వెళ్తుంది. మరియు ఇక్కడే బ్లాక్ మనీ అనేది వైట్ మనీగా వీళ్ళు డిఫరెంట్ వేస్లో కన్వర్ట్ చేసేస్తారు. మరియు ఈ లోపలే బ్యాంక్ వాళ్ళు ఏం జరిగింది అనే ఇన్ఫర్మేషన్ తెలుసుకునే లోపలే మొత్తం హ్యాకింగ్ అనేది కంప్లీట్ అవుతుంది. ఈ యుక్రెయిన్కి చెందిన హ్యాకింగ్ టీం అనేవాళ్ళు ఎక్కువగా ఏటీఎంస్ని టార్గెట్ చేస్తారు. ఎక్కడైతే ఏటీఎంస్ అనే ఐసోలేటెడ్ అంటే నిర్మానుష్యంగా ఉంటాయో అక్కడ ఏటీఎం సెంటర్ దగ్గరికి వెళ్ళి ఏటీఎం కార్డు పెట్టకుండానే అక్కడ మ్యానిపులేషన్ చేసి ఏటీఎంల నుంచి డబ్బులు అనేవి డ్రా చేస్తారు. మరియు అక్కడ ముందు జాగ్రత్తగానే సీసీటీవీ కెమెరాస్ కూడా ఆఫ్లో పెడతారు. మరియు దీంతో పాటుగా అక్కడ ఎలాంటి అలారం మోగకుండా వాళ్ళు అలారం కూడా జామ్ చేసేస్తారు. మరియు దీని కారణంగానే వీళ్ళు అక్కడ నుంచి డబ్బులనే కొట్టేయగలుగుతారు. మరియు బ్యాంకర్స్కి కూడా అసలు మనీ అనేది ఎలా మిస్ అవుతుంది, ఎక్కడ లూప్ హోల్ అనేది ఉందనే విషయం వాళ్ళు తెలుసుకోలేకపోతారు. కాబట్టి బ్యాంకర్స్ ఇలాగా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోకపోవటం వల్ల హ్యాకర్స్ అనేవాళ్ళు ఈ లూప్ హోల్ వాడుకొని కొన్ని $1 మిలియన్ అనేవి బ్యాంక్ నుంచి విత్డ్రా చేసేవాళ్ళు. మరియు ఈ మనీ అనేది ఎక్కువగా క్రిప్టో కరెన్సీ మరియు స్టాక్ మార్కెట్లోకి ఇలాగ డిఫరెంట్ టైప్ ఆఫ్ అకౌంట్ అన్యూజ్డ్ అకౌంట్స్లోకి వీళ్ళు ట్రాన్స్ఫర్ చేసేవాళ్ళు. మరియు ఆ అకౌంటెంట్కి కూడా తెలియదు నా అకౌంట్స్లో మనీ అనే ఉన్నా అనే విషయం. కాబట్టి వీళ్ళు వాళ్ళ మొబైల్స్ కూడా హ్యాక్ చేసేవాళ్ళు. ఇలాగా సైలెంట్గా వీళ్ళు హ్యాకింగ్ అనేది చేసి అక్కడ నుంచి మనీ అనేది విత్డ్రా చేసేవాళ్ళు. మరియు ఈ ఇన్ఫర్మేషన్ అనేది బ్యాంకర్స్కి తెలియకుండా చాలా జాగ్రత్త పడేవాళ్ళు. కేవలం 3 to 4 daysలోనే బ్లాక్ మనీ మొత్తాన్ని వైట్గా చేసేవాళ్ళు. మరియు ఇది చిన్నగా స్టార్ట్ అయ్యి చాలా దేశానికి వ్యాపించింది కూడా. ఉక్రెయిన్లో స్టార్ట్ అయిన ఈ చిన్న లూప్ హోల్ నుంచి USA, అమెరికా, జర్మనీ, దీంతో పాటుగా చైనా ఇలాంటి వేరే వేరే దేశాల్లోకి ఈ మాల్వేర్ అనేది అటాక్ చేయడం మొదలుపెట్టింది. ముఖ్యంగా ఇంటర్నేషనల్ బ్యాంకర్స్ కూడా చాలా భయం వేసింది.
ఎందుకంటే అకౌంట్స్ నుంచి డబ్బులనే ఆటోమేటిక్గా మాయమైపోతున్నాయి. ఇవి ఏకంగా బ్యాంక్ రూల్స్నే మార్చేసింది ఈ హ్యాకింగ్ టీం అనేది. 2015 వచ్చేసరికి ఈ హ్యాకింగ్ టీంని ఎలా అన్నా సరే పట్టుకోవాలని చెప్పేసి కేస్పరస్కై అనే ఒక కంపెనీ వీళ్ళ మాల్వేర్ని అనాలిసిస్ చేయడం మొదలుపెట్టింది. దీనిలో వాళ్ళకి కొన్ని లూప్ హోల్స్ అనే కనపడినాయి. దీంతో ఐబీ మరియు ఇంటెలిజెన్స్ వాళ్ళు హ్యాక్ చేయడం మొదలుపెట్టారు. అప్పుడే వీళ్ళకి మెయిన్ హెడ్ గ్రూప్ కనిపెట్టాడు మరియు ఇతన్ని అరెస్ట్ చేశారు మరియు ఇతని క్రిప్టో అకౌంట్స్ అనేవి కొలాప్స్ చేశారు. ఇతని పేరు వచ్చేసి డెన్నిస్ కే. ఇతనే బ్యాంక్స్ యొక్క సర్వర్స్ని హ్యాక్ చేశాడు. మెయిన్ లీడర్ అయితే పట్టుపట్టాడు కానీ ఈ లోపలే జరగాల్సిన డ్యామేజ్ అయితే జరిగిపోయింది. ఎమ్మటనే మాల్వేర్ని తీసుకెళ్లి ఏకంగా డార్క్ సైట్లో అప్లోడ్ చేయడం అయితే మొదలుపెట్టారు. మరి దీని కారణంగా చాలా హ్యాకింగ్ గ్రూప్స్ దీనికి అడ్వాన్స్ వర్షన్ అనేది డెవలప్ చేసుకొని చాలా బ్యాంక్స్ ఒక సర్వర్స్ని వాళ్ళు హ్యాక్ చేయడం మొదలుపెట్టారు. కాబట్టి దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, ఒక్కసారి కనుక కార్నెట్ గ్రూప్ కనుక హ్యాకింగ్ చేయడం మొదలు పెడితే మన ఫోన్స్ని కూడా హ్యాక్ చేయగలుగుతుంది. కేవలం ఒక చిన్న మెయిల్ దగ్గర నుంచి మొదలుపెట్టి వీళ్ళు ఏకంగా సర్వర్స్ని హ్యాక్ చేయడం మొదలుపెట్టారు. కాబట్టి మనం వాడే డిజిటల్ పేమెంట్స్ కూడా చాలా జాగ్రత్తగా యూజ్ చేయాల్సి ఉంటుంది. దీంతో పాటుగా అన్వాంటెడ్ మెసేజెస్ని మనం క్లిక్ చేయకుండా చాలా జాగ్రత్తలనే పడాలి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అనేది ఆన్ చేయండి. చివరి దాకా చూసిన మీ అందరికీ చాలా థ్యాంక్స్.